అసెంబ్లీని దేవాలయం అని చెబుతూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలాడుతున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు. ప్రాజెక్టులపై కనీస అవగాహన లేకుండా ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని హరీష్ రావు పీపీటీ ద్వారా అన్ని వాస్తవాలను బయటపెట్టారని ఆయన పేర్కొన్నారు. జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని చెప్పడం వారి అజ్ఞానానికి నిదర్శనమని, ఇరిగేషన్ మంత్రికి ప్రాజెక్టులపై అవగాహన లేదంటున్న ఎమ్మెల్యే సంజయ్తో మా సీనియర్ కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అన్యాయం చేస్తుందంటూ కూడా నిన్న అసెంబ్లీ వేదికగా ఇరిగేషన్ శాఖ మంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఈరోజు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి అన్ని వాస్తవాలు కూడా బయటపెట్టిన పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే సంజయ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే నిన్న అసెంబ్లీ వేదికగా ఏదైతే ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అనేక అంశాలను ప్రస్తావించారు. అవన్నీ కూడా వాస్తవాలంటూ కూడా ఆయన నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ రోజు హరీష్ రావు గారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. వాటిని విధంగా చూడాలంటారు? రాజకీయాల్లో ఎలక్షన్లప్పుడు చాలామంది రాజకీయాలు చేస్తారు, కానీ ప్రజల జీవితాలతో రాజకీయాలు చేయొద్దు. ఎన్నో సంవత్సరాలు పాలమూరు రంగారెడ్డి పార్మూలు జిల్లా వలసల జిల్లాగా పేరు వచ్చినది. ఎందుకంటే నీళ్లు లేక గోసలు పడి ఇన్నేళ్ళు కష్టపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ నీటి హక్కులు పాలమూరు రావాల్సిన నీటి కోసం కేసీఆర్ గారు గత 10 ఏళ్ళు పరితపించి కష్టపడి సాధించిన నీళ్ళని ఇవాళ ఇంత దౌర్భాగ్యం అంటే కనీసం ఇప్పటివరకు వీళ్ళకి అవగాహన లేదు. తప్పుడు సమాచారం ఇవ్వడం అసెంబ్లీలో. ఈ అసెంబ్లీ గుడి లాంటిదని చెప్పేసి ఆ గుడిలో ఉన్న దేవుని కూడా మోసం చేసే రకాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు చేస్తున్నారు. ఇవాళ హరీష్ గారు ప్రతి ఒక్కటి ఫ్యాక్ట్స్ పేపర్ల ఆధారంగా పెట్టినారు అన్నీ కూడాను. సో ప్రజలకి రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా ప్రజల్ని తప్పుదో పట్టించకండి, ప్రజలకి నిజాలు చెప్పండి. ప్రజలకు అవసరమైన నీళ్ళని మనం పాలమూరు జిల్లాలో ఏ నీళ్ళు అయితే అవసరం ఉందో ఆ నీళ్లు ప్రజలకు తీసుకొచ్చి ఇచ్చేటట్టు చేయాలి. ఇప్పటికన్నా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అహంకారాలకు పోకుండా బేషజాలకు పోకుండా నిజాయితీగా ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి ఇవాళ హరీష్ గారు ఇచ్చిన ప్రతి ఒక్క ఫ్యాక్ట్స్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ ముందర పెట్టి చూపెట్టారు. ఆ డాక్యుమెంట్లను కూడా అసెంబ్లీలో తప్పు చేయనంత దుర్మార్గుడు మన ముఖ్యమంత్రి అవుతే ఇక ప్రజల కోసం ఎవరు పోరాడాలి? అంత అన్యాయం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. అపెక్స్ కౌన్సిల్లో ఏదైతే సమావేశం జరిగిందో దాంట్లో అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించకుండా కేవలం పై పారాగ్రాఫ్ అదేవిధంగా కింద పారాగ్రాఫ్ ప్రస్తావించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? దుర్మార్గం అండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే విధానమా అండి? ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ఇంకా ఆయన బుద్ధి దేవుడు ఎట్లా ఇచ్చినాడు ఆయనకు అంత దుర్మార్గమైన బుద్ధి. దొంగ విధంగా రాష్ట్రానికి అధికారంలోకి వచ్చినాడు, దొంగ విధానంగా డబ్బులు సంపాదించినాడు. ఇప్పుడు అదే దొంగ విధాలుగా ప్రజల్ని మోసం చేస్తే ఇంకా భగవంతుడు కూడా అన్ని క్షమించాడండి. తప్పకుండా తెలంగాణ ప్రజలు ఆయన్ని భూస్థాపితం చేయబోతా ఉన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా కొన్ని ఏదైతే టీఎంసీలు పోతిరెడ్డిపాడు నుంచి టీఎంసీలు ఎక్కువగా పోతున్నాయి, బీఆర్ఎస్ హయాంలో ఇదంతా జరిగింది. అదేవిధంగా ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి 27,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఒక్క ఎకర కూడా నీళ్ళు ఇవ్వలేదని చెప్పారు. పాపం మంచోడు, అవగాహన రాహిత్యం ఎక్కువ ఆయనకి, అర్థం కాదు ఆయనకి. ఇంత క్లియర్గా చెప్తా ఉన్నారు. ఎవరైనా ఏ ప్రాజెక్టులో అయినా కాంగ్రెస్ పార్టీ ఏం చేసేదంటే ముందు కాలువలు తవ్వేది హెడ్ లేకుండా. అంతకుముందు మనం చూస్తే అన్ని ప్రాజెక్టులు కూడా కాలువలు తవ్వి వదిలేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. ఇవాళ 90% హెడ్ పనులన్నీ అయిపోయినాయి. వీళ్ళు చేయాల్సిందల్లా చిన్న పిల్ల కాలువలు. ఆ పిల్ల కాలువలు చేయకుండా ఎట్లా ఉందంటే 9 ఏళ్ళు అయింది ఇంకా డెలివరీ కాకపోతే ఇంకా ఏం కాలే అన్నట్టుంది వీళ్ళ పరిస్థితి. సో బేసికల్గా ఇప్పుడు కావాల్సింది చిన్న చిన్న పిల్ల కాలువలు. ఆ పిల్ల కాలువలు తవ్వితే మొత్తం మనం స్టార్ట్ చేసిన మొత్తం కూడా అన్నీ అయిపోతాయి. అంత అవగాహన లేకుండా మాట్లాడితే ఇంక ఉత్తమ్ రెడ్డి గారికి ఏం చెప్తాం మనం? ఏమైనా అంటే మళ్ళీ సీనియర్ మా ఎమ్మెల్యే అంటారు ఆయన్ని. ఇప్పటికన్నా అవగాహన తెచ్చుకొని, ఇప్పటికి కూడా ఉత్తమ్ రెడ్డి గారికి ప్రాబ్లం ఏంటంటే అవగాహన లేదు, అర్థం అవ్వట్లేదు ప్రాజెక్టుల గురించి ఆయనకి అసలు. యాక్చువల్లీ ఇప్పుడు చూడు, ఇంకా జూరాల నుంచి నీళ్ళు తీసుకోవాలంటాడు. ఇంత క్లియర్గా చెప్పింది 320 టీఎంసీలో శ్రీశైలం దగ్గర నీళ్ళు తీసుకోవాలా, ఏ టీఎంసీలు ఉన్నా జూరాల దగ్గర నీళ్ళు తీసుకోవాలా. ఆ జూరాల మీద ఇప్పటికే నెట్టెంపాడు ఉంది, భీమా ఉంది, కోయిల్ సాగర్ ఉంది. అన్ని లక్షల ఎకరాలకు అవసరం ఉన్న కోయిల్ ఆల్రెడీ అక్కడ లోడ్ ఉంటే మళ్ళీ అక్కడ నుంచి నీళ్ళు తీసుకొని రావాలి పాలమూరు రంగారెడ్డి కంటే ఇంక ఏం చెప్తాం ఆయనకి? ఇంతకంటే దారుణంగా ఇంకా ప్రభుత్వం ఉండదు. అంటే ఎట్లా ఉందంటే ఓ పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది వీళ్ళ పరిస్థితి ఉంటే, ఓ పిచ్చోడికి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఉంది. వీళ్ళకి అర్థమవదు, చెప్పినా కూడా ఇదే మూర్ఖత్వం మాటలు కంటిన్యూ చేస్తారు. అన్ని వాళ్ళు ఇచ్చిన పేపర్ల ప్రకారం కూడా మనకు తెచ్చిన పర్మిషన్ క్లియర్గా ఉంది, పర్మిషన్ రాలేదంటారు. ఇక ఏం చెప్తాం ఇంకా వాళ్ళకి? ఇప్పటికన్నా అవగాహన తెచ్చుకొని ఈ పనులు ముందరకు తీసుకెళ్ళాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అన్ని వాస్తవాలు ప్రజల ముందు తీసుకువచ్చారు. గతంలో ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించిన అనుమతులు అంటే ఇటు డిపిఆర్లు కానీ ఇవన్నీ కూడా మేము తీసుకొచ్చాము, దాదాపు 11 ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు తీసుకొచ్చాము. అయినా కూడా ఈ ప్రభుత్వం 3 డిపిఆర్లు వెనక తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేస్తుందంటూ కూడా నిలదీసిన పరిస్థితి ఉంది. అవగాహన లేకుండా, అంటే ఇరిగేషన్ శాఖ మంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఇదే విధంగా మాట్లాడుతున్నారు, పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో రామ్ నరేష్, మహా న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.